అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవైతే పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులు ఎంతవరకు పెంచబోతుంది, ముందుగా ఏ జిల్లాలకు జమ చేయబోతుంది అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కనబడుతున్న సబ్స్క్రైబ్‌లో క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుత ఏపీ అన్నదాత సుఖీభ పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు సంబంధించి గాను పెంచి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క నిధులు సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఎప్పుడు విడుదల చేసిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది రైతు సోదరులు ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం కీలక విషయాలైతే వెల్లడించే అవకాశం ఉందండి. అయితే మనకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గతంలో కంటే ఈ ప్రభుత్వం దాన్ని ఈ యొక్క నిధులు పెంచి ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అనేది జరిగింది కదా! గతంలో మనకి రైతు భరోసా కింద రూ. 13,000 అయితే ఇచ్చేవారండి. అయితే ప్రభుత్వం దాన్ని కాస్త 20,000 వరకు పెంచి ఇవ్వడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే ఈ దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే 14,000 రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం తరపున అయితే విడుదల చేయనుందండి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మీకు గతంలో కూడా చెప్పినట్లుగానే 19 విడతల కింద నిధులనేవైతే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదా! ప్రస్తుతం దీనికి సంబంధించి గాను నిధులనేవైతే విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క నిధులకు సంబంధించి గాను అయితే ఈ యొక్క 14,000 సంబంధించి గాను ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం అయితే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. రేపు ఎల్లుండిలోగా దీనికి అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.